బాత్రూమ్ ఎవరైనా చెక్ చేశారా కామత్? అని అడిగాడు త్యాగి. వేరే గదిలో ఉన్న కామత్ ఆ పిలుపుకి వెనక్కి రాగానే, లోపల కూడా ఒకసారి చూడాలి పదా అని కామత్‌ని పిలిచి 2 అడుగులు వేయగానే, బాత్రూమ్ నుండి వస్తున్న కానిస్టేబుల్ త్యాగిని చూసి, సార్ వాష్ బేసిన్‌లో పింక్ కలర్ స్టెయిను, ఇంకా డ్రైన్ దగ్గర ఒక కాటన్ స్వాబ్ దొరికింది సార్. ఈ రెండిటితో పాటు ఎందుకైనా మంచిదని డ్రైన్ శాంపిల్ కూడా తీపించి మార్క్ చేశాను అన్నాడు. గుడ్. అన్నీ మర్చిపోకుండా కలెక్ట్ చేసి టైమ్ స్టాంపు, లొకేషన్ రాయండి. ముఖ్యంగా ఎగ్జిబిట్ నంబర్ మాత్రం మర్చిపోవద్దు. సీరియల్ నంబర్ మిస్ అయితే మనకేది అర్థం కాదు అని చెప్పాడు. కానిస్టేబుల్, టెక్నీషియన్ ఇద్దరూ తలూపి వెళ్ళిపోయారు. సార్ ఆ పక్క రూమ్ కూడా చెక్ చేసి అవసరమైనవి కలెక్ట్ చేయమంటారా? అని అడిగాడు కామత్. హ్మ్. సరే అన్నాడు గానీ, అతని ఆలోచనలన్నీ పరిపరి విధాలుగా వెళ్ళిపోతూనే ఉన్నాయి. కామత్ వెళ్ళి అన్నీ కలెక్ట్ చేసేసుకొని వచ్చేసి త్యాగికి రిపోర్ట్ చేశాడు. ఈ ఫ్లాట్‌మేట్ ఎక్కడికి వెళ్ళినట్టు కామత్? అని అడిగాడు త్యాగి. సార్ నైబర్స్ ఇచ్చిన నంబర్‌ని డయల్ చేస్తే డెహ్రాడూన్‌లో ఉన్నా అని చెప్పింది. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్జెంట్‌గా రమ్మని చెప్పాను. ఈ పాటికి వచ్చేయాలి మరి. ఫ్లైట్‌కి వస్తా అంది. వస్తే మన స్టేషన్‌కి రమ్మని చెప్పాను అన్నాడు త్యాగి. సార్ ఇంకో విషయం. ఆ వైన్ గ్లాసెస్‌కున్న టేబుల్ కింద జెయింట్స్ వాలెట్ ఒకటి దొరికింది. చూస్తే అందులో పాన్ కార్డ్ ఉంది. అవునా? ఎవరిదా వాలెట్టు? సార్ ఆ కార్డు పాతది. కానీ పేరు తీక్షణంగా చూస్తే అర్జున్ ప్రతాప్ సింగ్ అని ఉంది సార్ అనన్నాడు కామత్. సరే బాడీని ల్యాబ్‌కి పంపేసి వీళ్ళ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే తన్వి శర్మ పేరెంట్స్‌కి కూడా చెప్పు. ఈ బిల్డింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరి టెస్టిమోనీ, ఇంకా సెక్యూరిటీ గార్డ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చెయ్యి. సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కలెక్ట్ చేసుకో. ఏది మిస్ అవ్వద్దు. మనం ఈ రోజే ఆ మర్డర్ వెపన్ వెతకాలి. అది లేకుంటే కేసు నిలబడదు. విక్టిమ్ మొబైల్, సోషల్ మీడియా అకౌంట్లు, మెయిల్‌లు అన్నీ చెక్ చేపించు. ఆ స్మార్ట్ లాక్ యాక్సెస్ కూడా చెక్ చేయాలి. రియా కలీగ్స్, ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి అవసరం పడిన వారందరినీ స్టేషన్‌కి రమ్మని చెప్పు. చనిపోయింది ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి మనకు పబ్లిక్ నుండి ప్రెషర్ బాగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పటికే న్యూస్ స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పడం ఆగి, వారిని గమనిస్తున్న ముఖర్జీని చూసి వీడిని అర్జెంట్‌గా జీప్‌లో పడేసేయ్ తీసుకెళ్ళిపోదాం అని అంతా పూర్తి చేసుకొని బాడీని కిందకి తీసుకొచ్చి అంబులెన్స్‌లో ఎక్కించేసి ల్యాబ్‌కి పంపేశాక వెనకాలనే వాళ్ళు కూడా బయలుదేరేశారు. వారు స్టేషన్‌కి రీచ్ అయ్యేసరికి బయట క్రౌడ్ ఉండటం చూసి అప్పుడే న్యూస్ తెలిసిపోయిందా అని త్యాగి, కామత్ ఒకరినొకరు చూసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అసలింత ఫాస్ట్‌గా ఎలా తెలిసింది కామత్? అని అడిగాడు త్యాగి. సార్ కిందున్న వాళ్ళు చెప్పేసుంటారు సార్ అని చెప్పాడు కామత్. సరే ఏదో ఒకటి. ఆ మర్డర్ వెపన్ సంగతేంటి? సార్ మన వాళ్ళు ఇంచుమించు జల్లెడ పడుతున్నారు. ఈరోజు ఎలాగైనా కనిపెడతారు. సరే రిపోర్ట్స్ రెడీ చేపించబ్బా! ఏది మిస్ అవ్వద్దు. సార్ ఇంతకీ ప్రైమరీ రిపోర్ట్ ఏం రాయమంటారు సార్? విక్టిమ్ పేరు రియా శర్మ. ప్రొఫెషన్ ఫ్రీలాన్స్ మోడల్ ఇన్‌ఫ్లుయెన్సర్. అడ్రెస్ ఫ్లాట్ నంబర్ 1203 ఆదిత్య హైట్స్. కంప్లెయినెంట్ ముఖర్జీ. ఈ విచారణ క్రిమినల్ ప్రొసీజర్ సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద జరుగుతోంది. జరిగిందేమో అన్‌న్యాచురల్ డెత్ కదా! మెడ చూస్తే పదునైన ఆబ్జెక్ట్‌తో కోసేసినట్టుగా అనిపిస్తోంది. కానీ వెపన్ మిస్సింగ్ కదా! సో, ప్రస్తుతానికి 302 కింద మర్డర్ కేస్‌గా రిజిస్టర్ చెయ్యి. ఆ తర్వాత ఇంకేదైనా తెలిస్తే ఐపీసీ సెక్షన్ 201 కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రిపోర్ట్ రెడీ చేపించి 3 కాపీలు తీసి ఒకటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్‌కి, ఒకటి నా కేస్ డైరీకి, ఇంకోటి మ్యాజిస్ట్రేట్‌కి పంపు. ఇదంతా మళ్ళీ ఆఫీస్ కాపీ తీసి బ్రౌన్ షీట్‌లో పెట్టించు అని రిపోర్ట్ ఎలా రాయాలో ఇద్దరు మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే వాళ్ళిద్దరి ముందు ఒక వ్యక్తి వచ్చి నిలబడి చనిపోయే ముందు రియాని నేను కలిశాను అన్నాడు. చూడడానికి దృఢంగా, ఎత్తుగా, మామూలు టీ షర్ట్‌లో ఉన్న ఆ 30 ఏళ్ల వ్యక్తిని చూడగానే త్యాగి, కామత్ ఇద్దరు మొహాలు చూసుకొని ఎఫ్ఐఆర్ ఆపమని చెప్పి అతన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు. అదొక చిన్న గది. ఆ గది మధ్యలో ఒక చెక్క బల్ల. దానికి ఇరువైపులా 2 కుర్చీలు. పైన ఒక సీలింగ్ ఫ్యాను, ఒక లైటు. గదికి మూలగా ఎర్రగా బ్లింక్ అవుతూ ఒక సీసీటీవీ కెమెరా. అర్జున్‌కి ఇదంతా చూస్తుంటే టెన్షన్‌గా ఉంది. అతను ఏమీ మాట్లాడకపోయినా భయం అతని ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది. అర్జున్ ఎదురుగా కూర్చున్న త్యాగి గ్లాసులో నీళ్లు పోసి, చూడర్జున్, నిన్న రాత్రి నువ్వేం చూసావో, అసలు ఏం జరిగిందో మొత్తం క్షుణ్ణంగా చెప్పు. ఏదీ మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతే మాత్రం నీకే ఇబ్బంది. ఆలోచించు. అన్నీ ఆలోచించుకుని గుర్తు తెచ్చుకుని చెప్పు అని పక్కనే ఉన్న కెమెరాలో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ప్రశ్నలడగడం మొదలుపెట్టాడు. అర్జున్ ఇబ్బందిగా కుర్చీలో జరిగి కూర్చున్నాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. చెంపల మీదుగా చెమట కారుతోంది. నువ్వేం చెప్పాలనుకున్నా నిర్భయంగా, ధైర్యంగా చెప్పు.
అదంతా పార్ట్ ఆఫ్ కేస్‌గా పరిగణించబడుతోంది. నువ్వేం టెన్షన్ పడకు. నీకేం తెలుసో అదే చెప్పు చాలు. ఇందులో బలవంతం ఏమీ లేదు. అర్థమైందా? అని మళ్ళీ అన్నాడు త్యాగి. అర్జున్ తలూపాడు. నీ పేరేంటి? అర్జున్ ప్రతాప్ సింగ్. వయసు 26 సంవత్సరాలు. ఏం చేస్తుంటావు? మిత్ర ఏజెన్సీస్‌లో వర్క్ చేస్తున్నాను. త్యాగి ఫైల్ ఓపెన్ చేసి ఫ్రెష్‌గా స్టేట్మెంట్ రాసుకుంటూ, సరే ఇది చెప్పు. నువ్వు నిన్న రియా ఫ్లాట్‌కి వెళ్ళావా? అని అడిగాడు. వెళ్ళాను సార్ అన్నాడు అర్జున్. మంచిదే అయితే. ఏ టైంకి లోపలికి వెళ్ళావో, ఏ టైంకి ఫ్లాట్ నుండి బయటకొచ్చావో గుర్తుందా? ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు సార్. ఎగ్జాక్ట్‌గా వద్దులే గానీ రఫ్‌గా గుర్తున్నా పోనీ. అర్జున్ ఏం మాట్లాడలేదు. త్యాగి గట్టిగా చెప్పు అన్నాడు. 11:10 నుండి 11:15 మధ్యలో వెళ్ళాను సార్ అన్నాడు అర్జున్. సరే 11:10 to 11:15 అని పుస్తకంలో రాసుకున్నాడు త్యాగి. ఇంతకీ నువ్వెక్కడుంటావు? మహాదేవ్ పీజీలో ఉంటాను సార్. మహాదేవ్ పీజీకి నువ్వు రాత్రిపూట రావడం ఎవరన్నా చూసారా? అర్జున్ ఏం మాట్లాడలేదు. వార్డెన్, రూమ్మేట్స్, గార్డు ఎవరైనా చూసారా? అని అడిగాడు త్యాగి మళ్ళీ. తెలీదు సార్. నేనంత గమనించలేదు అన్నాడు అర్జున్. ఎవరొకరు చూసే ఉంటారుగా గుర్తు చేసుకో. అందరూ ఆ టైంకి నిద్రపోతారు సార్. నన్ను చూసుండకపోవచ్చు అని మళ్ళీ అన్నాడు అర్జున్. గార్డు కూడానా? గార్డ్ ఎంట్రీ తీసుకోడు. ఎవరైనా వెళ్ళొచ్చు, రావచ్చు. త్యాగి ఏదో బుక్‌లో రాసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు నిన్నెవరూ చూడలేదు, నువ్వు ఎవరిని చూడలేదు, ప్రూఫ్ లేదు. కానీ నువ్వు ఖచ్చితంగా రియా ఫ్లాట్‌కి వెళ్ళావు, మర్డర్ చేశావు. అంతేనా? అని అడిగాడు త్యాగి. సార్ నేను మర్డర్ చేయలేదు. నేను ఫ్లాట్‌కి వెళ్ళినప్పుడు రియా బతికే ఉంది అన్నాడు అర్జున్. అసలు నువ్వెందుకెళ్ళావో చెప్పు అని అడిగాడు త్యాగి. సార్ నాకు రాత్రి 10:30కి రియా కాల్ చేసి ఫ్రీగా ఉంటే రమ్మని చెప్పింది. ఆమె మూడ్ బాలేదని చెప్పింది సార్. నేను అందుకే వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు తను బతికే ఉంది సార్ అన్నాడు అర్జున్. చూడర్జున్, రియా గొంతులో ఒక డీప్ కట్. ఒక షార్ప్ బ్లేడ్ లాంటి దాంతో కోస్తారు. అది కూడా ఒక్కసారే. తన చేతి గోళ్ళలో స్కిన్ టిష్యూ ఉంది. మరి నీ మెడ మీద స్క్రాచెస్ ఏమిటి? సరిగ్గా నీ దవడ కిందున్న ఘాట్లేమిటి? అని త్యాగి గట్టిగా అరిచి అర్జున్ వైపు చూశాడు. అంటే నేను రియాని చంపాలనుకుంటున్నారా? అని కంగారుగా అడిగాడు అర్జున్. అవును స్థిరంగా చెప్పాడు త్యాగి. కాదు నేను చంపలేదు. నేను తనని ప్రేమించాను సార్. టీవీలో న్యూస్ చేసి తనకేమైందో ఏమిటో అని నేనేమన్నా హెల్ప్ చేయగలనేమో అని నాకు తెలిసింది చెప్పడానికే నేను స్టేషన్‌కి వచ్చాను. అలాంటి నన్ను అనుమానిస్తున్నారా మీరు? అని అన్నాడు అర్జున్. సరే అనుమానించట్లేదే అనుకో. మరి నీ మెడ మీద ఉన్న ఘాటెలా వచ్చింది చెప్పు? అని అడిగాడు త్యాగి. అర్జున్ వెంటనే మెడ తడుముకొని ఇది నా రూమ్ వార్డ్‌రోబ్ వలన ఏర్పడిన గాయం. అంతే. షర్ట్ హ్యాంగ్ చేస్తున్నప్పుడు తగిలింది అని చెప్పాడు. ఇది తగిలింది కూడా నీ పీజీలోనే అంటావు అని అడిగాడు త్యాగి. అర్జున్ చిన్నగా వణికాడు. కానీ స్థిరంగా కూర్చొని నేను తనని చంపలేదు అన్నాడు. నీ ఫింగర్ ప్రింట్స్, బక్కల్ శాంపిల్ కావాలి. బేసిక్ చెకింగ్ అంతే. ఇకపోతే ఈ వాలెట్ నీదేనా? అని ఎవిడెన్స్ బ్యాగ్‌లో ఉన్న వాలెట్ చూపించాడు త్యాగి. ఇది మాకు బెడ్‌రూమ్ పక్కనే ఉన్న టేబుల్ దగ్గర దొరికింది అని చెప్పాడు. అర్జున్ చేతులు వణికాయి. అది అది నాదే. బై మిస్టేక్ అక్కడ జారిపోయిందేమో అని చెప్పాడు అర్జున్.